హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు సౌమ్య. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఎవరైతే బిఎన్ రెడ్డి నగర్ కి దగ్గరలో ఇల్లు చూస్తున్నారో వారి కోసమే ఒక మంచి అందమైన ఇల్లు మీ ముందుకు తీసుకొని వచ్చాను. ఇది ఒక ప్రమోషన్ వీడియో కాబట్టి ఎలాంటి కమిషన్స్ మా సైడ్ నుంచి కానీ ఎవరి సైడ్ నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ ఇస్తున్నాము. ఎలాంటి డౌట్స్ ఉన్నా డైరెక్ట్ ఓనర్ కి కాంటాక్ట్ అవ్వండి. ఈ ఇల్లు గురించి పూర్తి వివరాలు తెలియాలంటే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఇదే విధంగా ప్రమోషన్ చేయించాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. మేము చాలా అద్భుతంగా ప్రమోషన్స్ చేసి పెడతాము. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరము. ఇక లేట్ చేయకుండా ఇల్లు డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం. ఇల్లు వివరాలు తెలుసుకునే ముందు మనం లొకేషన్ గురించి క్లియర్ గా మాట్లాడుకుందాము. ఈ ఇల్లు వచ్చేసి గుర్రంగూడలోని మారుతి నగర్ రోడ్ నెంబర్ 2 లో ఉంటుంది. ఈ మారుతి నగర్ అనేది ఎల్బీ నగర్ కి 9.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో వస్తుంది. బిఎన్ రెడ్డికి 4.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో వస్తుంది. మీరు చూసుకున్నట్టయితే అన్ని ఇళ్ల మధ్యలో మంచి కాలనీలో ఈ ఇల్లు ఉంది. ఈ ఇంటి చుట్టూ రోడ్ కనెక్టివిటీ కూడా బాగుంది. ఈ ఇంటికి దగ్గరలోనే స్కూల్స్ అండ్ కాలేజెస్ ఉన్నాయి. అన్ని ఫెసిలిటీస్ కూడా ఇంటికి అందుబాటులోనే ఉన్నాయి. ఇంటి లోపలికి వెళ్ళి ఇల్లు ఎలా ఉందో చూద్దాం పదండి. ఈ ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాము. ఈ ఇల్లు వచ్చేసి 143 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది. వెస్ట్ ఫేసింగ్ లో ఉంది. ఇంటి ముందు చూసుకున్నట్టయితే 25 ఫీట్ వైడ్ రోడ్ ఉంది. డ్రైనేజ్ కూడా వచ్చింది. ఈ ఇల్లు డైమెన్షన్స్ వచ్చేసి 34x38. ఈ డైమెన్షన్స్ అనేది చాలా అద్భుతమైన డైమెన్షన్స్. 34x38 అనేది. ఈ ఇల్లు వచ్చేసి 1250 స్క్వేర్ ఫీట్స్ లో ఉంది. ఇల్లు వివరాలు చూసుకున్నాం కదా. మనం పార్కింగ్ లో ఉన్నాము. పార్కింగ్ చూసుకున్నట్టయితే విశాలంగా చాలా బాగుంది. ఒక పెద్ద కార్ ఈజీగా పడుతుంది. పార్కింగ్ లో గ్రానైట్ యూజ్ చేశారు. చూసుకున్నట్టయితే పార్కింగ్ స్పేస్ లో ఈ ఫాల్ సీలింగ్ వచ్చేసి వుడెన్ కలర్ లో చాలా సింపుల్ గా అందంగా చాలా బాగుంది. చూసుకున్నట్టయితే పార్కింగ్ లో చాలా మంచి టైల్స్ యూజ్ చేశారు. ఈ టైల్స్ మధ్యలో ఒక గోల్డెన్ పట్టి యూజ్ చేయడం వల్ల ఈ పార్కింగ్ కి అందం వచ్చింది. ఇక్కడ మనం చూసుకుంటే పైకి వెళ్ళడానికి మనకు ఇక్కడ సైడ్ స్టెప్స్ ఇచ్చారు. ఈ స్టెప్స్ కింద కామన్ వాష్రూమ్ ఉంది. వాష్ ఏరియా ఉంది. స్టెప్స్ కింద కొంచెం స్పేస్ ఉంది. మనం దీన్ని ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇల్లు వచ్చేసి మనకి బిఎన్ రెడ్డి నగర్ కి 4.5 కిలోమీటర్స్ లో ఉంది కాబట్టి స్కూల్స్ కి, కాలేజెస్ కి, రెస్టారెంట్స్ కి, హాస్పిటల్స్ కి వేటికి కూడా ప్రాబ్లం లేకుండా అన్ని ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నాయి. ఈ ఇల్లు వచ్చేసి మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మంచి క్వాలిటీ వుడ్ యూజ్ చేశారు. వుడ్ కూడా చాలా ఫినిషింగ్ వచ్చింది. డోర్ మంచి హార్డ్వేర్ యూజ్ చేశారు. విండో కూడా మంచి ఫినిషింగ్ తో మంచి క్వాలిటీతో చేశారు. లేటెస్ట్ డిజైన్స్ యూజ్ చేశారు. లోపలికి వెళ్ళి ఇల్లు ఎలా ఉందో చూద్దాం పదండి. ఫ్రెండ్స్, హాల్లోకి ఎంటర్ అయ్యాము. మనం చూసుకున్నట్టయితే హాల్ విశాలంగా చాలా బాగుంది. హాల్లో మనకి గ్రానైట్ యూజ్ చేశారు. ఇక్కడ హాల్లో చూసుకుంటే మనకు 2 విండోస్ ఇచ్చారు. 2 విండోస్ ఉండడం వల్ల వెంటిలేషన్ చాలా బాగుంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్, కామన్ బాత్రూమ్ వచ్చింది. 2 బెడ్రూమ్స్ కి పక్కనే టీవీ పాయింట్ ఇచ్చారు. టీవీ పాయింట్ చాలా పెద్దగా ఇచ్చారు. టీవీ పాయింట్ కింద సెల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ టీవీ పాయింట్ పక్కనే మంచి విశాలమైన కిచెన్ ఇచ్చారు. ఫస్ట్ బెడ్రూమ్స్ చూద్దాము. ముందు మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఉందో చూద్దాము. ఈ మాస్టర్ బెడ్రూమ్ కి మంచి క్వాలిటీ ఉన్న డోర్ యూజ్ చేశారు. హార్డ్వేర్ కూడా చాలా మంచిది యూజ్ చేశారు. ఇక్కడ మనం చూసుకుంటే బెడ్రూమ్ విశాలంగా బాగుంది. ఒక మంచం పట్టాక కూడా చుట్టూ తిరగడానికి స్పేస్ ఉంటుంది. ఇక్కడ సెల్ఫ్ చూసుకుంటే కూడా మనకి స్పేషియస్ గా బాగా ఇచ్చారు. మీరు కబోర్డ్స్ చేయించుకున్నా ఇంకా అందంగా బాగుంటుంది. ఇక్కడైతే మనకు సింపుల్ గా ఉన్న ఫాల్ సీలింగ్ చాలా బాగుంది. ఇక్కడ బెడ్రూమ్ లో కలర్ కాంబినేషన్ కూడా బాగా వచ్చింది. ఇక్కడ కూడా విండో పెద్దగా ఉండడం వల్ల మనకి వెంటిలేషన్ అనేది కూడా బెడ్రూమ్ లో చాలా బాగా వస్తుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. వాష్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది. చూసారు కదా మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఉందో. ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ ఎలా ఉందో చూద్దాం పదండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కి కూడా మంచి డోర్ క్వాలిటీతో యూజ్ చేశారు. హార్డ్వేర్ కూడా చాలా బాగుంది. మనకి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్ గా చాలా బాగుంది. ఒక బెడ్ పట్టాక కూడా చుట్టూ తిరగడానికి స్పేస్ ఉంటుంది. ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా మరీ ఎక్కువ సెల్ఫ్స్ లేకపోయినా ఉన్న వరకు సెల్ఫ్స్ చాలా విశాలంగా చాలా బాగున్నాయి. సెల్ఫ్స్ పైన చిన్న సజ్జ కూడా మనకి ఇచ్చారు. ఇక్కడ మనం చూసుకుంటే చిన్న విండో ఇచ్చారు. ఈ విండో వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. ఇక్కడ మనము డ్రెస్సింగ్ టేబుల్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే చిల్డ్రన్ బెడ్రూమ్ లో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఫాల్ సీలింగ్ కూడా సింపుల్ గా ఇచ్చారు. ఇక్కడ మనకి లో రూఫ్ కూడా ఇచ్చారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి ఎదురుగానే మనకి కామన్ బాత్రూమ్ ఇచ్చారు. కామన్ బాత్రూమ్ కూడా పెద్దగానే ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, 2 బెడ్రూమ్స్ చాలా బాగున్నాయి. హాల్ కూడా చాలా విశాలంగా ఇచ్చారు. ఇంత స్పేషియస్ గా ఉండడానికి రీజన్ ఏంటంటే మంచి ప్లానింగ్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే
కిచెన్ కి ఎదురుగానే డైనింగ్ ఏరియా వచ్చింది. డైనింగ్ ఏరియా పక్కకే హ్యాండ్ వాష్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు కిచెన్ లోకి వెళ్దాం రండి. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే కిచెన్ లో చిన్న పూజ గది ఇచ్చారు. ఈ పూజ గది కూడా టైల్స్ మంచి వైట్ కలర్ లో చాలా బాగున్నాయి. దీనికి చుట్టూ గోల్డెన్ పట్టి ఇవ్వడం వల్ల పూజ గది కూడా చాలా అందంగా కనిపిస్తుంది. ఇక్కడ మనకు చూసుకుంటే ఈ ప్లాట్ఫామ్ వచ్చేసి ఎల్ షేప్ లో ఉంది. మంచి గ్రానైట్ యూస్ చేశారు. మనకి కిచెన్ లో కూడా మంచి వెంటిలేషన్ వచ్చేలాగా విండో ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే కిచెన్ లో లేడీస్ కి కావాల్సింది స్పేస్. ఇక్కడ చాలా స్పేస్ ఉంది. ఈ సెల్ఫ్స్ కూడా బాగున్నాయి. సెల్ఫ్స్ పైన సజ్జ కూడా చాలా ఎక్కువే వచ్చింది. ఇక మనం చూసుకుంటే సిలిండర్ పెట్టుకోవడానికి కూడా స్పేస్ ఉంది. ఇక్కడ కూడా మనకి చాలా మంచి స్పేస్ ఉంది. సింక్ కింద కూడా స్పేస్ ఉంది. చూస్తున్నారు కదా, కిచెన్ లో ఈజీగా 2-3 వ్యక్తులు నిలబడి పనిచేసుకునే విధంగా చాలా బాగుంది. ఈ ఇల్లు వచ్చేసి మొత్తం వాస్తు ప్రకారం కట్టడం జరిగింది. అందుకే మనకు కిచెన్ లో వాస్తు ప్రకారం ఈ డోర్ ఇచ్చారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కిచెన్ బ్యాక్ సైడ్ వాష్ ఏరియా వచ్చింది. మనకి ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్స్ చాలా విశాలంగా ఇచ్చారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే హాల్లో వాస్తు ప్రకారం బ్యాక్ సైడ్ ఒక డోర్ కూడా ఉంది. ఇక్కడ మనకి బోర్ పాయింట్ ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్టయితే సంపు కూడా వచ్చింది. ఇక్కడ కూడా మనకు వాస్తు ప్రకారమే హాల్లో ఒక డోర్ ఇవ్వడం జరిగింది. చూసారు కదా, ఇల్లు అయితే చాలా బాగుంది. ఇప్పుడు మనం టెర్రస్ మీదకి వెళ్ళి లొకాలిటీ చూస్తూ ప్రైస్ గురించి మాట్లాడుకుందాం పదండి. మనం టెర్రస్ పైకి వచ్చాము. ఇక్కడ మనకు టెర్రస్ పైన హెడ్ రూమ్ వచ్చింది. ఇక్కడ ఈ హెడ్ రూమ్ వల్ల మనకు ఇల్లు ఎలివేషన్స్ చాలా బాగా వచ్చాయి. మొదట్లో మనం చూసుకున్నట్టయితే ఇల్లు ఎలివేషన్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ చాలా బాగా వచ్చాయి. ఇక్కడ మనం చూసుకుంటే ఫ్లోరింగ్ కూడా చాలా బాగా వచ్చింది. చిన్న చిన్న వర్క్స్ ఏమున్నా టోటల్ గా మొత్తం అన్ని వర్క్స్ కంప్లీట్ చేసి మన చేతికి హ్యాండ్ ఓవర్ చూస్తారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇంటి చుట్టూ లొకాలిటీ చాలా బాగుంది. ఇంటి చుట్టూ రోడ్ కనెక్టివిటీ కూడా మనకు చాలా బాగా వచ్చింది. ఈ ఇల్లు ప్రైస్ డీటెయిల్స్ లోకి వెళ్తే ప్రైస్ వచ్చేసి 78 lakhs, నెగోషియబుల్, బ్యాంక్ లోన్స్ అవైలబుల్ ఉన్నాయి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఓనర్ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. ఇది ఒక ప్రమోషన్ వీడియో కాబట్టి ఎవరి తరపు నుంచి కూడా కమిషన్స్ ఉండవు. మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఇలాగే ప్రమోషన్ చేయించాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి. చాలా అద్భుతంగా ప్రమోషన్స్ చేసి పెడతాము. మీరు కనుక మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి. మీరు ఎవరైతే ఏ ఏరియాలో ఇల్లు చూస్తున్నారో మాకు ఆ ఏరియా కామెంట్ చేయండి. మేము అక్కడికి వెళ్ళి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాము. ఇలాంటి మరొక అందమైన ఇల్లు వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు. కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. This is Soumya Ranjit signing off.